ప్రకాశం జిల్లా పొదిలిలో గుంటూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేఖ పొగాకు వేలం కేంద్రను ప్రారంభించారు. తొలి రోజు గరిష్ట ధర కిలో 285 రూపాయలు పలకగా 10 కంపెనీల కొనుగోలుదారులు పాల్గొన్నారు. 4 గ్రామాల నుంచి 27 బేళ్లు రాగా రేపటి నుంచి పలు గ్రామాల నుంచి రానున్నాయని అధికారులు తెలిపారు. ఇలాగే కంటిన్యూ అయితే రైతుకు గిట్టుబాటు అవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొదిలి వేలం నిర్వహణాధికారి గొంగటి గిరిరాజు కుమార్ రైతులకు బేళ్ల ఎంపికపై అవగాహన కల్పించారు. రైతులకు సంతృప్తి ధర వచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఈ సంవత్సరం పంట కూడా ఆశాజనకంగా ఉందన్నారు. ఈరోజు ఒక 4 గ్రామాల నుంచి ఒక 27 బేళ్లను మనం ఆక్షన్కి పిలిపించడం జరిగింది. ఈ 27 బేళ్లు కూడా మనం 285 రూపాయల నుంచి మనం బిడ్డింగ్ స్టార్ట్ చేసి 280కి బయర్లు పర్చేజ్ చేసి ఉన్నారు. ఈరోజు 8 మంది బయర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది బీజీలు కూడా ఇచ్చున్నారు. వాళ్ళు కూడా తొందరలో మనకి పార్టిసిపేట్ చేస్తారు. మంచి మార్కెట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చాలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అధిగమించి పండించారు. సో పండించిన పంటని దాని విలువ తగ్గిపోకుండా మీరు ఖచ్చితంగా మంచి గ్రేడింగ్, మంచి కండిషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు ఈ విషయం జాగ్రత్త వహించాలి.